Restriction endonucleases are molecular scissors that cut DNA at specific sequences, making genetic engineering possible. In this video, we'll explore their importance in biotechnology. Now listen carefully. Restriction endonucleases are a group of endonucleases which can recognize a specific nucleotide sequence in a double-stranded DNA molecule and can able to make two highly sequence specific cuts, one cut in each strand. Therefore, restriction endonucleases are also known as molecular scissors. These enzymes are very important in recombinant DNA technology. Recombinant DNA technology is possible only because of restriction endonucleases. One very important thing is restriction endonucleases were first discovered by Werner Arber in 1968. Then Hamilton O. Smith isolated HIND2, the first restriction endonuclease. Daniel Nathans explained the application or importance of restriction enzymes in genetic analysis. Therefore, these three scientists, Werner Arber, Hamilton Smith, and Daniel Nathans, were awarded Nobel Prize in Physiology or Medicine in 1978. Restriction endonucleases అనేవి ఒక గ్రూప్ ఆఫ్ ఎండోన్యూక్లియేసెస్ అమ్మా. ఇవి డిఎన్ఏలో ఒక పర్టిక్యులర్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ను గుర్తుపట్టి ఒక పర్టిక్యులర్ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ను కట్ చేయగలవు. అందుకనే రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేసెస్ను మాలిక్యులర్ సిజర్స్ అని కూడా అంటారు. ఈ ఎంజైమ్స్ను రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో చాలా ఎక్కువగా వాడతారు. ఈరోజు రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అనే ఒక సబ్జెక్ట్ డెవలప్ అయింది అంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేసెస్. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేసెస్ను మొట్టమొదటిసారిగా వెర్నర్ ఆర్బర్ అనే సైంటిస్టు 1968లో కనుక్కోవడం జరిగింది. హామిల్టన్ ఓ స్మిత్ అనే సైంటిస్టు మొట్టమొదటిసారిగా HIND2 అనే రెస్ట్రిక్షన్ ఎంజైమ్ను ఐసోలేట్ చేయడం జరిగింది. అదే మాదిరిగా డేనియల్ నాథన్స్ అనే సైంటిస్టు మొట్టమొదటిసారిగా రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యొక్క అప్లికేషన్ ఏంటి, దీన్ని మనము జెనెటిక్ అనాలిసిస్లో ఎలా యూస్ చేయవచ్చు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అందుకు గాను ఈ ముగ్గురు సైంటిస్టులకు, వెర్నర్ ఆర్బర్, హామిల్టన్ స్మిత్ అండ్ డేనియల్ నాథన్స్ అనే సైంటిస్టులకు ఫిజియాలజీ ఆర్ మెడిసిన్లో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది 1978లో. Restriction endonucleases are present in the bacteria where they act as natural defense system. Restriction enzymes protect the bacterial cells from phage infection. Whenever phage DNA enters into the bacterial cell, immediately restriction enzymes can recognize the phage DNA and destroys the phage DNA. Therefore, restriction enzymes were evolved in the bacterial cells to protect the bacterial cells from bacteriophage infection. The important thing is how the bacterial DNA, the self DNA present in the bacteria, is protected from the action of restriction enzymes.
The reason is DNA methylase enzyme. DNA methylase enzyme can add methyl groups to the recognition sequences present in the self DNA or bacterial DNA. Therefore, the bacterial DNA is protected from the action of restriction endonucleases. This is known as restriction modification system. మా రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఎక్కడ ఉంటాయి అంటే బ్యాక్టీరియాలో ఉంటాయి. ఎందుకు బ్యాక్టీరియాలో ఉంటాయి అంటే బ్యాక్టీరియాను ప్రొటెక్ట్ చేయడానికి, అంటే బ్యాక్టీరియాను కాపాడటానికి. ఎవరి నుంచి కాపాడటానికి? బ్యాక్టీరియోఫేజ్ నుంచి కాపాడటానికి. అందుకనే వీటిని అంటే రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ను న్యాచురల్ డిఫెన్స్ సిస్టమ్ అని కూడా అంటారు. ఎప్పుడైతే ఒక బ్యాక్టీరియోఫేజ్ డిఎన్ఏ బ్యాక్టీరియాలోకి ఎంటర్ అవుతుందో వెంటనే ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఫేజ్ డిఎన్ఏను గుర్తుపట్టి ఫేజ్ డిఎన్ఏను ముక్కలు ముక్కలు చేస్తాయి. దీని వలన బ్యాక్టీరియా ప్రొటెక్ట్ చేయబడుతుంది బ్యాక్టీరియోఫేజ్ ఇన్ఫెక్షన్ నుంచి. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే బ్యాక్టీరియాలో కూడా డిఎన్ఏ ఉంటుంది. దీన్ని సెల్ఫ్ డిఎన్ఏ ఆర్ బ్యాక్టీరియల్ డిఎన్ఏ అంటాం. ఈ బ్యాక్టీరియల్ డిఎన్ఏ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ నుంచి ఎట్లా ప్రొటెక్ట్ చేయబడుతుంది అంటే దీనికి డిఎన్ఏ మిథైలేజ్ అనే ఎంజైమ్, డిఎన్ఏ మిథైలేజ్ అనే ఎంజైము సెల్ఫ్ డిఎన్ఏలో ఉన్న రికగ్నిషన్ సీక్వెన్సెస్ను మిథైలేట్ చేస్తుంది. దీని వలన బ్యాక్టీరియాలో ఉన్న డిఎన్ఏ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ నుంచి ప్రొటెక్ట్ చేయబడుతుంది. అందుకని దీన్ని రిస్ట్రిక్షన్ మోడిఫికేషన్ సిస్టమ్ అని కూడా అంటారు. When you see the nomenclature of restriction endonucleases, basically the enzymes, restriction enzymes were named based on the bacteria from which they were isolated. So during the process of nomenclature, generally we consider the genus, species, strain of the microorganism and the order of discovery. These four are the important things that should be considered during the nomenclature of restriction enzymes. Let us discuss about one example, EcoR1. The EcoR1 restriction enzyme was isolated from Escherichia coli RY13 strain. In the name EcoR1, the first letter E represents that this enzyme was isolated from the bacteria belongs to the genus Escherichia. And the next two letters CO represents coli, the species, and the letter R indicates the strain RY13, and the Roman letter 1 indicates that this was the first restriction enzyme isolated from this bacterial strain. Let us discuss about one more example, HindIII. HindIII restriction enzyme was isolated from the bacteria Haemophilus influenzae strain D. In HindIII, the first letter H represents the species Haemophilus. The next two letters in represents the species Influenzae, and the next letter D
indicates the strain D, and Roman number 3 represents that this enzyme was third restriction enzyme isolated from this bacteria. మరి రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యొక్క నామెన్క్లేచర్ను చూస్తే, అంటే రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్కు పేర్లు ఎలా పెడతారు అంటే, ఆ రిస్ట్రిక్షన్ ఎంజైమ్ను ఏ బ్యాక్టీరియా నుంచి ఐసోలేట్ చేసినారు అన్న విషయాన్ని బేస్ చేసుకొని వాటికి పేర్లు పెట్టడం జరుగుతుంది. రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్కు పేర్లు పెట్టేటప్పుడు ముఖ్యంగా 4 విషయాలను గుర్తుపెట్టుకుంటారు. ఒకటి జినస్, రెండవది స్పీషీస్, మూడవది స్ట్రెయిన్, నాలుగవది ఆర్డర్ ఆఫ్ డిస్కవరీ. ఫర్ ఎగ్జాంపుల్, EcoR1 అనే రిస్ట్రిక్షన్ ఎంజైమ్ను మనం తీసుకుంటే, ఈ ఎంజైమ్ యొక్క పేరులో ఫస్ట్ లెటర్ ఈ దీన్ని చెప్తుంది అంటే ఎషరీషియా, అంటే జినస్ ఆఫ్ ది ఆర్గానిజం అన్నమాట. నెక్స్ట్ 2 లెటర్స్ CO ఉన్నాయి కదా, ఇది దేని గురించి చెప్తాయి అంటే స్పీషీస్, కోలై. అండ్ ఈ లెటర్ R దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే స్ట్రెయిన్, అది RY13 స్ట్రెయిన్. మా ఇక్కడ రోమన్ నెంబర్ ఉంది కదా, రోమన్ నెంబర్ 1. రోమన్ నెంబర్ 1 అంటే అర్థం ఏంటి అంటే, ఈ రిస్ట్రిక్షన్ ఎంజైము ఈ బ్యాక్టీరియా నుంచి ఐసోలేట్ చేయబడిన మొదటి రిస్ట్రిక్షన్ ఎంజైము. అంటే EcoR1 అనే రిస్ట్రిక్షన్ ఎంజైమ్ను ఎషరీషియా కోలై RY13 స్ట్రెయిన్ నుంచి ఐసోలేట్ చేసినారు మొట్టమొదటిసారిగా. దెన్ HindIII అనే రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యొక్క నామెన్క్లేచర్ చూస్తే, ఈ ఎంజైమ్ను హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజే స్ట్రెయిన్ D నుంచి ఐసోలేట్ చేసినారమ్మా. ఈ ఎంజైమ్ యొక్క నామెన్క్లేచర్లో H అనే లెటర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే హీమోఫిలస్, అంటే జినస్ ఆఫ్ ది ఆర్గానిజం. నెక్స్ట్ 2 లెటర్స్ ఉన్నాయి కదమ్మా, IN అంటే ఇన్ఫ్లుయెంజే, స్పీషీస్ ఆఫ్ ది బ్యాక్టీరియా. నెక్స్ట్ ఈ D అనే లెటర్ స్ట్రెయిన్ రిప్రజెంట్ చేస్తుంది, స్ట్రెయిన్ D. మరి రోమన్ నెంబర్ 3 ఉంది కదా, రోమన్ నెంబర్ 3 అంటే అర్థం ఏంటి అంటే, ఇది ఆ బ్యాక్టీరియా నుంచి ఐసోలేట్ చేయబడిన 3వ ఎంజైము. వాట్ ఈస్ రికగ్నిషన్ సీక్వెన్స్? Listen carefully. A recognition sequence is a short, specific DNA sequence recognized by a restriction enzyme. Generally, recognition sequences consist of 4 to 6 base pairs. They are generally palindromic sequences. Palindromic sequences are those which reads same in both directions. I mean, palindromic sequences have two-fold rotational symmetry. For example, the restriction enzyme EcoR1 recognizes the sequence GAATTC. But this sequence is palindromic sequence. Why? Because in 5' to 3' direction it reads GAATTC. In opposite direction also same sequence GAATTC. This type of sequences are recognized by the restriction enzymes and can cut the phosphodiester bonds. This results in the formation of DNA fragments with blunt ends or sticky ends. మా రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ డిఎన్ఏలో ఒక పర్టిక్యులర్ సీక్వెన్స్ను గుర్తుపడతాయి. ఈ సీక్వెన్స్ను రికగ్నిషన్ సీక్వెన్స్ అని అంటారు. మామూలుగా రికగ్నిషన్ సీక్వెన్స్లో 4 to 8 బేస్ పేర్స్ ఉంటాయి.
జనరల్గా రికగ్నిషన్ సీక్వెన్స్ అనేది పాలిండ్రోమిక్ సీక్వెన్స్గా ఉంటుంది. పాలిండ్రోమిక్ సీక్వెన్స్ అంటే ఫార్వర్డ్ డైరెక్షన్లో అదే మాదిరిగా బ్యాక్వర్డ్ డైరెక్షన్లో సేమ్ సీక్వెన్స్ను కలిగి ఉంటే అటువంటి వాటిని పాలిండ్రోమిక్ సీక్వెన్సెస్ అంటారు. ఇవి టూ ఫోల్డ్ రొటేషనల్ సిమ్మెట్రీని కలిగి ఉంటాయి. ఇటువంటి పాలిండ్రోమిక్ సీక్వెన్సెస్ను రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ గుర్తుపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈకో ఆర్1 అనే రిస్ట్రిక్షన్ ఎంజైము GAATTC అనే రికగ్నిషన్ సీక్వెన్స్ను గుర్తుపడుతుంది. ఈ సీక్వెన్స్ను మనం గమనిస్తే ఫార్వర్డ్ డైరెక్షన్లో అయినా బ్యాక్వర్డ్ డైరెక్షన్లో అయినా సేమ్ సీక్వెన్స్ను కలిగి ఉంటుంది. ఇటువంటి సీక్వెన్సెస్ను రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ గుర్తుపట్టి ఫాస్ఫోడైఎస్టర్ బాండ్స్ను కట్ చేస్తాయి స్పెసిఫిక్గా. దీని వలన ప్రొడ్యూస్ అయ్యే రెస్ట్రిక్షన్ ఫ్రాగ్మెంట్స్లో కొన్నింటికి బ్లంట్ ఎండ్స్ ఉండొచ్చు, కొన్నింటికి స్టిక్కీ ఎండ్స్ లేదా కొహెసివ్ ఎండ్స్ కూడా ఉండొచ్చు. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేసెస్ are classified into 4 classes. They are type 1, type 2, type 3 and type 4 restriction endonucleases. Now when you see the type 1 restriction endonucleases are multi-subunit and multifunctional enzymes. They have restriction enzyme activity, they have methylase activity and also have ATPase activity. Type 1 restriction endonucleases can recognize specific DNA sequences but cut the DNA at sites which are far away from the recognition sequence. Type 1 restriction endonucleases require ATP for their action. In addition to this, they also require magnesium ions as well as S-adenosyl methionine for their activity. Type 2 restriction endonucleases are very important. Why? Because they are highly specific in their action. That is why they are widely used in recombinant DNA technology. Type 2 restriction enzymes are small in size. They are highly specific. They have only restriction enzyme activity. Methylase activity is absent. ATPase activity is also absent in type 2 restriction enzymes. They recognize a particular palindromic sequence in DNA and can cut a highly specific phosphodiester bond within the recognition sequence or very near to the recognition sequence. But type 2 restriction enzymes require magnesium ions for their activity. So remember, type 2 restriction enzymes are commonly used in recombinant DNA technology. Why? Because they have only restriction enzyme activity, no methylase activity, ATP is not required, S-adenosyl methionine is also not required. Only magnesium ions are required for the activity of type 2 restriction enzymes. Type 3 restriction enzymes are similar to type 1 restriction enzymes. Type 3 restriction enzymes have restriction enzyme activity, methylase activity, ATPase activity. Therefore, they require ATP as well as magnesium ions for their activity. Type 3 restriction enzymes can recognize asymmetric DNA sequences and can cut DNA about 25 base pairs away from the recognition sites. Type 4 restriction endonucleases can recognize
and cut methylated or chemically modified DNA. Therefore, type 4 restriction enzymes can attack the foreign modified DNA or bacteriophage DNA. అమ్మ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యొక్క క్లాసిఫికేషన్ను మనం గమనిస్తే రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ను 4 క్లాసెస్గా డివైడ్ చేయడం జరిగింది. అవి టైప్ 1, 2, 3, 4 క్లాసెస్ అన్నమాట. టైప్ 1 రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ మల్టీ సబ్ యూనిట్ అండ్ మల్టీ ఫంక్షనల్ ఎంజైమ్స్ అమ్మ. ఈ టైప్ 1 ఎంజైమ్స్కు రెస్ట్రిక్షన్ ఎంజైమ్ యాక్టివిటీ ఉంటుంది, మిథైలేజ్ యాక్టివిటీ ఉంటుంది, ఏటీపేజ్ యాక్టివిటీ కూడా ఉంటుంది. ఈ టైప్ 1 ఎంజైమ్స్ రికగ్నిషన్ సీక్వెన్స్కు బైండ్ అయిన తర్వాత ర్యాండమ్గా రికగ్నిషన్ సీక్వెన్స్ నుంచి దూరంగా కట్ చేస్తాయి ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ను. టైప్ 1 రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ పని చేయాలా అంటే ఏటీపీ కావాలా, మెగ్నీషియం అయాన్స్ కావాలా, ఎస్అడినోసైల్ మిథియోనైన్ కూడా కావాలా. మరి ఇక టైప్ 2 రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ విషయానికి వస్తే ఇవి చాలా ముఖ్యమైన రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్, చాలా స్పెసిఫిక్గా పనిచేస్తాయి. అందుకని టైప్ 2 రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ను రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో ఎక్కువగా వాడతారు. ఎందుకంటే టైప్ 2 రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్కు కేవలము రిస్ట్రిక్షన్ ఎంజైమ్ యాక్టివిటీ మాత్రమే ఉంటుంది. మిథైలేజ్ యాక్టివిటీ ఉండదు, ఏటీపేజ్ యాక్టివిటీ ఉండదు. ఇవి పని చేయడానికి ఏటీపీ కూడా అవసరం లేదు. కేవలము మెగ్నీషియం అయాన్స్ ఉంటే చాలు. ఇవి రికగ్నిషన్ సీక్వెన్స్ను గుర్తుపట్టి బైండ్ అయ్యి ఒక పర్టిక్యులర్ సీక్వెన్స్ను చాలా స్పెసిఫిక్గా కట్ చేస్తాయి. అందుకని టైప్ 2 రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ను జెనెటిక్ ఇంజనీరింగ్లో ఎక్కువగా వాడతారు. ఇక టైప్ 3 రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ విషయానికి వస్తే ఇవి టైప్ 1 మాదిరిగానే ఉంటాయి. వీటికి కూడా రిస్ట్రిక్షన్ ఎంజైమ్ యాక్టివిటీతో పాటు మిథైలేషన్ యాక్టివిటీ కూడా ఉంటుంది, ఏటీపేజ్ యాక్టివిటీ కూడా ఉంటుంది. కాబట్టి టైప్ 3 ఎంజైమ్స్ పనిచేయాలి అంటే ఏటీపీ మాలిక్యూల్స్ ఉండాలా మెగ్నీషియం అయాన్స్తో పాటుగా. ఈ టైప్ 3 రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ రికగ్నిషన్ సీక్వెన్స్కు బైండ్ అయిన తర్వాత అవి డిఎన్ఏను కట్ చేసే పాయింట్ ఒక 25 బేస్ పెయిర్స్ దూరంగా కట్ చేస్తాయి. టైప్ 4 రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ విషయానికి వస్తే ఇవి మిథైలేటెడ్ డిఎన్ఏను లేదా కెమికల్లీ మాడిఫైడ్ డిఎన్ఏను గుర్తుపట్టి కట్ చేస్తాయి. కాబట్టి ఈ టైప్ 4 రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ముఖ్యంగా ఈ ఫారిన్ మిథైలేటెడ్ డిఎన్ఏ ఏమైతే ఉంటుందో లేదా బ్యాక్టీరియోఫేజ్ డిఎన్ఏ ఏమైతే ఉంటుందో దాన్ని బ్రేక్ చేయడానికి టైప్ 4 రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ బాగా యూజ్ అవుతాయి. When you see the mechanism of action of type 2 restriction endonucleases, what normally happens, the restriction enzyme first recognizes the palindromic sequence and binds to this palindromic sequence, forming enzyme DNA complex. Then in the presence of magnesium ions, the catalytic site of the enzyme becomes active. Then the restriction enzyme hydrolyzes the phosphodiester bonds of the DNA specifically. This cutting results in the formation of DNA fragments with blunt ends or sticky ends. Generally, restriction enzymes can cut the double-stranded DNA molecule symmetrically on both strands. For example, when restriction enzyme
cuts both strands of the DNA at same point that results in the formation of DNA fragments with blunt ends. There are certain restriction endonucleases which can cut both strands of the DNA at different points. This type of cleavage results in the formation of DNA fragments with sticky ends or cohesive ends. Now here there are some important terms like isoschizomers, neoschizomers, isocardamers. I'll tell you about these terms briefly. Listen, isoschizomers are a group of restriction enzymes from different organisms which can recognize the same DNA sequence and can cut the same phosphodiester bond. This type of restriction enzymes are known as isoschizomers. Neoschizomers are the restriction enzymes which can recognize the same DNA sequence but cut DNA at different positions. Similarly, isocardamers are restriction enzymes which can recognize different DNA sequences but produce the same sticky ends after cutting. టైప్ 2 రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ గమనిస్తే ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ మొదట పాలిండ్రోమిక్ సీక్వెన్స్ను గుర్తుపట్టి వాటికి బైండ్ అవుతాయి. బైండ్ అయిన తర్వాత ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మెగ్నీషియం అయాన్స్ ఈ ఎంజైమ్స్ యొక్క యాక్టివ్ సైట్ ఏమైతే ఉందో అది యాక్టివేట్ అయ్యి డిఎన్ఏలో ఫాస్ఫోడైఎస్టర్ బాండ్స్ను స్పెసిఫిక్గా కట్ చేస్తుంది. ఇలా చేయడం వలన డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్గా అంటే ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఏమైతే వచ్చాయో వాటిని రిస్ట్రిక్షన్ ఫ్రాగ్మెంట్స్ అని అంటారు. ఈ రిస్ట్రిక్షన్ ఫ్రాగ్మెంట్స్కు బ్లంట్ ఎండ్స్ ఉండొచ్చు లేదా స్టికీ ఎండ్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ డిఎన్ఏను కట్ చేసేటప్పుడు 2 స్ట్రాండ్స్లో సిమ్మెట్రికల్గా కట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ డిఎన్ఏలో 2 స్ట్రాండ్స్ను ఒకే పాయింట్ దగ్గర కట్ చేస్తాయి. ఇలా కట్ చేయడం వలన బ్లంట్ ఎండ్స్ ఉన్నటువంటి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఫామ్ అవుతాయి. మరికొన్ని రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ డిఎన్ఏలో ఉన్న 2 స్ట్రాండ్స్ను డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కట్ చేస్తాయి. ఇలా చేయడం వలన స్టికీ ఎండ్స్ ఉన్న రిస్ట్రిక్షన్ ఫ్రాగ్మెంట్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్లో కొన్ని టర్మ్స్ ఉన్నాయమ్మా, ముఖ్యమైనవి. ఐసోషైజోమర్స్, నియోషైజోమర్స్, ఐసోకార్డమర్స్. వాటి గురించి బ్రీఫ్గా చెప్తాను. ఐసోషైజోమర్స్ అనేవి డిఫరెంట్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అమ్మ, ఐసోలేటెడ్ ఫ్రమ్ డిఫరెంట్ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ డిఫరెంట్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఒకే డిఎన్ఏ సీక్వెన్స్ను గుర్తుపట్టి ఒకే పాయింట్ దగ్గర కట్ చేస్తాయి. ఈ మాదిరిగా ఏ గ్రూప్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అయితే ఒకే సీక్వెన్స్ను గుర్తుపట్టి ఒకే పాయింట్ దగ్గర కట్ చేస్తాయో వాటన్నిటిని ఐసోషైజోమర్స్ అని అంటారు. నియోషైజోమర్స్ అనేవి గ్రూప్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్. ఇవి కూడా ఒకే రికగ్నిషన్ సీక్వెన్స్ను గుర్తుపడతాయి, కానీ కట్ చేసే పొజిషన్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఇక ఐసోకార్డమర్స్ విషయానికి వస్తే ఇవి రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ డిఫరెంట్ రికగ్నిషన్ సీక్వెన్సెస్ను గుర్తుపడతాయి, కానీ కట్ చేసిన తర్వాత సేమ్ స్టికీ ఎండ్స్ ఉన్న డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ను ఫామ్ చేస్తాయి. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఐసోషైజోమర్స్ అనేవి సేమ్ సీక్వెన్స్ను గుర్తుపట్టి సేమ్ పాయింట్ దగ్గర కట్ చేస్తాయి.
నియోషైజోమర్స్ అనేవి సేమ్ సీక్వెన్స్ను గుర్తుపడతాయి, కానీ కట్ చేసే పాయింట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఐసోకార్డమర్స్ అనేవి డిఫరెంట్ సీక్వెన్సెస్ను గుర్తుపడతాయి, కానీ కట్ చేసిన తర్వాత సేమ్ స్టికీ ఎండ్స్ ఉన్నటువంటి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ను తయారు చేస్తాయి. లెట్ us discuss about the applications of restriction endonucleases. Restriction endonucleases have multiple applications. But listen, the important thing is restriction enzymes can cut DNA at specific sequence that results in the formation of DNA fragments which are known as restriction fragments. These restriction fragments may be used in various areas or various applications. For example, these restriction endonucleases are used in genetic engineering. These are used in the production or construction of recombinant plasmids. Restriction enzymes are used in mapping of DNA, used in RFLP analysis, used in the diagnosis of genetic diseases. Restriction enzymes are also used in DNA fingerprinting, DNA sequencing. So these are various applications of restriction enzymes. Restriction enzymes కు చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఏం చేస్తాయి అంటే డిఎన్ఏలో ఒక పర్టిక్యులర్ సీక్వెన్స్ను గుర్తుపట్టి కట్ చేస్తాయి డిఎన్ఏను. ఈ కట్ చేసినప్పుడు వచ్చిన డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ను రిస్ట్రిక్షన్ ఫ్రాగ్మెంట్స్ అంటారు. ఈ రిస్ట్రిక్షన్ ఫ్రాగ్మెంట్స్ను రకరకాలుగా వాడుకుంటారు. కాబట్టి రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ను రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో వాడతారు. ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ను డిఎన్ఏ మ్యాపింగ్లో వాడతారు, ఆర్ఎఫ్ఎల్పి అనాలిసిస్లో వాడతారు, జెనెటిక్ డిసీజ్లను డయాగ్నోస్ చేయడంలో వాడతారు, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో కూడా వాడతారు, డిఎన్ఏ సీక్వెన్సింగ్లో కూడా వాడతారు. కాబట్టి రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ను రకరకాల చోట్ల రకరకాల అప్లికేషన్స్లో వాడతారు. ఎక్కడ వాడినా రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యొక్క ముఖ్యమైన పని ఏంటి అంటే అవి డిఎన్ఏలో ఒక పర్టిక్యులర్ సీక్వెన్స్ను రికగ్నైజ్ చేసి కట్ చేస్తాయి. ఇవి రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యొక్క ముఖ్యమైనటువంటి అప్లికేషన్స్ అమ్మ.